అధికంగా మనం అంతా ఇష్టపడేది ప్రేమించేది ఈ చెట్టు ఇది. దీన్ని మ్యాక్సిమం 12 అడుగుల వరకు కూడా 11 అడుగుల వరకు కూడా సింగిల్ స్టెమ్గానే మనం గైడ్ చేసి తీసుకెళ్ళడం జరిగింది ఈ చెట్టుని. ఇది ఒక మోడల్ మనకి. దీన్ని కూడా మనం కొత్తగా చిగుర్లు వస్తున్నాయి. దీన్ని కూడా యాజిటేజ్గానే అతగనిస్తున్నాం. ప్రూనింగ్ ఇంకా ఆపేసాం. దీనికి సైడు నుంచి వచ్చేటటువంటి చిన్న చిన్న కొమ్మలు కాండం చుట్టూ వచ్చేదానికోసం అవకాశం ఇచ్చాము. కానీ అది కొద్దిగానే తెచ్చుకుంది. ఇది కూడా తెచ్చుకుంటే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే ఈ వరుసలో ఉండే చెట్లన్నీ ఇవన్నీ కూడా మీకు దగ్గరగా 15 అడుగులు ఉండి ఇవన్నీ కొత్త చిగురులు తొడుగుతున్నాయి. ఈ మొక్క చూసినట్టయితే చూడండి, సైడ్ కొమ్మలు విపరీతంగా వస్తున్నాయి. ఇవన్నీ కాస్త ప్రూనింగ్ చేసుకోవాలి. చెట్టు కొంచెం వాలుగా ఉండేటప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ చెట్టుకి చిన్న కొమ్మ నుంచి వచ్చినాయి. అయితే వీటి వల్ల కాండం లావు అవుతుంది. కాండం లావు అవడానికి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఉంచుదాం, చూద్దాం. ప్రూనింగ్ అనే ప్రక్రియని మనం గతంలో చెట్లు పడిపోతుండే కారణంగా మనం దాన్ని కొంచెం సివియర్గా చేసాం లాస్ట్ ఇయర్. అయితే ఈ సంవత్సరం మనం చూస్తే ప్రూనింగ్ అవసరం లేదని అనిపిస్తుంది. ఈ చెట్టు కూడా చూడండి, మీకు ఎండలోకి వెళ్ళి చూద్దాం. ఈ చెట్టు చూడండి, పక్కనే మంచి చెట్టు ఉంది, సపోర్ట్ చెట్టు, సర్వీ చెట్టు ఉంది. అది దాని ఎత్తు చూడండి, దాని ఎత్తు చాలా ఎత్తు ఉంది. ఇది దానిలో 1/3 వంతు ఎత్తుకి ఎదిగింది. ఇప్పుడు చిగుర్లు వేస్తుంది. అది అంటే ఈ చిగుర్లు వేసి సర్వీ చెట్టుది ఆ కొమ్మలు ఏవైతే అడ్డుగా ఉన్నాయో కొంచెం కట్ చేసినట్టయితే బాగుంటుంది. కానీ సర్వీ చెట్టుని అక్కడ కట్ చేయడం వల్ల అదేం చేస్తుందంటే ఎత్తు పెరిగిపోతుంది. దాంతో పోటీ పడి ఈ శ్రీగంధం చెట్టు ఎదగడం కష్టం. ఇప్పుడు ఈ చెట్టు ఉందంటే ఈ సర్వీ చెట్టు బలాన్ని తీసుకోవాలి. దీన్ని పైకి వెళ్ళనివ్వకుండా దీన్ని అలా ఉంచాలి, మన చెట్టుని ఎదగనివ్వాలి. దీనికి కూడా 3 కొమ్మలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి రమారమ ఒక 7 అడుగులు, 8 అడుగులు, 9 అడుగులు ఎత్తు నుంచి 3 కొమ్మలు వస్తున్నాయి. ఉంచుదామని అనుకుంటున్నాం. ఎందుకంటే పోషకాలన్నీ కూడా మనకి ఫోటోసింథసిస్ ద్వారా రావాలి. ఆకులు ఎంత ఎక్కువగా ఉంటే విస్తృతి, అప్పుడు మన చెట్టు కాండం అంతా పెరుగుతుంది. ఆకులు విస్తృతి పెరగాలంటే శాఖలను కూడా ఉంచాలి. శాఖలు కట్ చేసేటప్పుడు ఆకులు తగ్గిపోతాయి సంఖ్య. అందువల్ల ఏంటంటే మనం మిలియనీర్గా ఎదగాలంటే ఆకులు కూడా మిలియన్స్ ఉండాలి. సో మనం అట్లీస్ట్ ఈ తోటలో మిలియన్స్ ఆకులు ఉండాలంటే థౌజండ్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉండాలి, ల్యాక్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉండాలి, థౌజండ్స్ ఆఫ్ ట్రీస్ ఉండాలి. అలాగే ఉన్నాయి. అదే ఉంచుదామని మన తాపత్రయం. ఇలా ఒక్కొక్కటి చూడండి. ఈ చెట్టు, ప్రతి చెట్టు కూడా ఎలా ఉన్నాయి. ఎక్కడికక్కడ శ్రీగంధం చెట్లు, చిన్న చిన్న చెట్లు వేసాం. ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్లో పెద్దవి. ఈ పెద్ద చెట్లు కటింగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కటింగ్ కోసం మనం ముందు జాగ్రత్తగా ప్రతి సంవత్సరం కూడా శ్రీగంధం మొక్కలు వేస్తున్నాం. శ్రీగంధం మొక్కలు లైన్లో వేస్తున్నాం. అవి చాలా వరకు వస్తున్నాయి, కొన్ని చోట్ల పోతున్నాయి. ఇది బహుశా అలాంటిది అయ్యి ఉండొచ్చు. ఈ వరుసలో చూస్తే ఇదిగో ఇక్కడ ఉంది, ఇది శ్రీగంధం చెట్టు. ఎండ దెబ్బకి ఇది ఇలా అయింది. దీనికి సపోర్ట్ ప్లాంట్ ఏముంది, సపోర్ట్ ప్లాంట్ లేదు. ఇక్కడ చౌక మొక్క వేశారు, కానీ అది కూడా చనిపోయి ఉండొచ్చు బహుశా. మళ్ళీ వెయ్యాలి. ఇట్లా ప్రతిదీ తోట అణువు కూడా మనం నెలకొకసారైనా వచ్చి ఒక్కరోజు కనీసం స్పేర్ చేసి మనం అభివృద్ధి చేసుకుంటేనే అభివృద్ధి అనేది ఉంటుంది. లేదంటే అభివృద్ధి ఉండదు,
ఆవకాయ బద్ద ఉండదు. స్వయం కృషి, నిరంతర కృషి. రైతు అంటేనే కృషి, నిరంతర కృషి. ఇందాక మనం చూసిన చెట్టు ఇది. ఇప్పుడు ఇక్కడ ఈ వేప చెట్టు మొలిచింది. వేప చెట్టు ఇది కాకి రెట్టలకి వేస్తూ వచ్చింది. ఇది మరి ఇది ఈత చెట్టు అనుకుంటా. ఇది కూడా ఈత చెట్టు కాయకి వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ వేసినటువంటి శ్రీగంధం మొక్కలు ఏమైనా ఉన్నాయా? ఈ లైన్లు ఎక్కడ ఏం కనిపించట్లా. ఇక్కడ కూడా ఏం లేవు. ఇక మన తోట వ్యవహారం చూడండి. ఆకు వదిలేసింది, ఆకు రాలిపోయింది. ఎందుకు రాలింది? దీనికి సరైన సపోర్ట్ మొక్క లేదు. ఇందాక మనం చూసింది ఈ చెట్టే. ఇక్కడి నుంచే వేరే చెట్టు చూద్దామని వెళ్ళాం. దీనికి చూడండి, ఇక్కడ దీనికి సపోర్ట్ మొక్క చిన్నదిగా ఉంది. సపోర్ట్ మొక్క ఎప్పుడు కూడా పెద్దది ఉండాలి. అంటే దీంతో పాటు వేసింది చనిపోతే తర్వాత వేసాం అనమాట. ఇది అందువల్ల ఇది ఉంది. అందువల్ల దీని చిగుర్లు చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ వీక్గా ఉన్నాయి. దీని చిగుర్లు ఇప్పుడు స్టార్ట్ చేసింది. దీని పోషకాల అవసరం చాలా ఉంది. అది బహుశా కొంతవరకు చుట్టూ ఉండే గడ్డి ఆ పక్కనే ఉన్న దూరంగా ఉన్నటువంటి సర్వీ చెట్టు అందిస్తుంది. ఇప్పుడు ఈ వేప చెట్టు ఇక్కడ వచ్చింది. ఈ వేప చెట్టు ఎదిగేటట్టయితే దీనికి మంచి సపోర్ట్ ప్లాంట్ అవుతుంది. వేప చెట్టును మనం పెంచి పోషించుకోవాలి. ఇక్కడ కలుపు చూడండి, ఇక్కడ చూడండి. ఇవన్నీ ఏంటి? ఇదంతా కూడా మనకి నేలంతా కూడా ఈ రాలిన ఆకుతోటి, ఎండిన గడ్డితోటి మొత్తం రాబోయే కాలానికి మొత్తం జీవం నింపేస్తుంది. ఇవన్నీ హెడ్జిలూసర్ని విత్తనాలు. అప్పుడు మళ్ళీ కొత్తగా మొలకలు చిగురులు వేస్తున్నాయి. ఇది పాత చెట్టుకి చిగురులు వేసేస్తున్నాయి. ఇది వర్షం పడితే ఈ విత్తనాలన్నీ కూడా మొలిచేస్తాయి. ఇప్పుడు మొలిచేసి మొత్తం చాలా 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 సారవంతమైనటువంటి నేల అయిపోతుంది. ఈ విధంగా మనం ₹1 ఖర్చు లేకుండా, జస్ట్ వాచ్మెన్ ఉంటాడు డ్రిప్ మార్చుకోవడానికి, అంతే తప్ప వేరే ఇంకేముండవు. ఇది మన యొక్క సహజ వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయం నుంచి సహజ వ్యవసాయంలోకి మనం మారిపోయాం. ఎందువల్లంటే ఫస్ట్లో చాలా పెట్టుబడి పెట్టాం. ఎకరానికి 2 లక్షలు, లక్ష అలా పెట్టుబడి అయ్యేది. రెండో సంవత్సరం అలాగే. దేనికంటే మొదటి సంవత్సరం మనం దగ్గరగా 14 రకాల విత్తనాలు చల్లాం. అలాగే పశువులు పెంట వేసాం. తర్వాత రెండో సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ పశువులు పెంట అన్నీ వేసాం. మూడో సంవత్సరం వర్మి కంపోస్ట్ పెట్టాం. 4వ సంవత్సరం కూడా అలాగే వర్మి కంపోస్టు అన్నీ చేయడం జరిగింది. తర్వాత 4వ సంవత్సరంలో ఏం చేసామంటే ఈ శ్రీగంధం చెట్లకి, టేకు చెట్లకి చుట్టూ కొంచెం